ప్రశ్న 50. మహిళలు ఈద్గాహ్ మరియు మస్జిద్కు వెళ్లడం ఎలా? చూడండి, విషయం చాలా సులభమైనదే, కానీ మనమే దానిని కష్టతరం చేసుకున్నాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చారు. అల్లాహ్ యొక్క స్త్రీ దాసులను అల్లాహ్ మసీదులకు వెళ్లకుండా నిరోధించకండి. ఉమ్మే అతియా రదియల్లాహు అన్హా హదీస్ ఏమి చెబుతుంది? మాకు ఆజ్ఞ ఇవ్వబడింది, ఈద్ రోజున యువతులు, పర్దాలో ఉండే మహిళలు, ఇంకా ఋతుస్రావంలో ఉన్న మహిళలు కూడా బయటకు రావాలి. వారు ముస్లింల మంచి మరియు దుఆలో పాల్గొనాలి. అయితే ఋతుస్రావంలో ఉన్నవారు నమాజ్ స్థలానికి దూరంగా ఉండాలి. ఎందుకు? వారు దీని వినడానికి, దువ్వలో పాల్గొనడానికి మరియు ఉమ్మతో కలిసిపోవడానికి. ఇప్పుడు మనల్ని మనమే ఒక ప్రశ్న అడగాలి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో మహిళలు మస్జిద్కు కూడా వచ్చేవారు, ఈద్గాహ్కు కూడా వెళ్లేవారు, దీన్ని నేర్చుకునేవారు. అయితే ఈ రోజుల్లో వారిని అడ్డుకునే హక్కు మనకు ఎవరిచ్చారు? అసలు సమస్య ఏమిటి? సమస్య మహిళలు రావడంలో లేదు. సమస్య మన వ్యవస్థలో ఉంది. మనం మస్జిద్లు నిర్మించాం, కానీ మహిళలకు స్థలం ఇవ్వలేదు, సరైన ఏర్పాట్లు చేయలేదు. తరువాత ఫిత్నా జరుగుతుంది అని చెప్పేశాం. న్యాయంగా ఆలోచించండి. మహిళలు మార్కెట్కి వెళ్తారు, ఆసుపత్రికి వెళ్తారు, ఉద్యోగం చేస్తారు, వ్యాపారం చేస్తారు, ప్రయాణం చేస్తారు, షాపింగ్ మాల్, హోటళ్లకెళ్తారు. అక్కడ ఫిత్నా ఉండదు. కానీ వారు మస్జిద్కు రావాలనుకుంటే మనకు ఫిత్నా గుర్తుకొస్తుందా? ఆలోచన సరైనది కాదు. జిద్ యొక్క ప్రాముఖ్యత. మస్జిద్ అనేది ఈమాన్ బలపడే స్థలం, దీన్ని నేర్చుకునే స్థలం, తర్బియత్ శిక్షణ పొందే స్థలం. మహిళ మస్జిద్ నుండి దూరమైతే ఆమె యొక్క దీన్ బలహీనమవుతుంది. తల్లి బలహీనమైతే తరువాతి తరలు ఎలా బలంగా ఉంటాయి? అందుకే అవసరమేమిటి? మస్జిద్లలో మహిళల కోసం ప్రత్యేక స్థలం ఉండాలి, పూర్తి పర్దా ఏర్పాట్లుండాలి, గౌరవప్రదమైన వాతావరణం ఉండాలి. ఇది ఒక ఐచ్ఛికం కాదు, ఇది ఉమ్మత్ అవసరం. ముఖ్యమైన విషయం, ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి. మహిళలకు మస్జిద్కు వెళ్లడం ఫర్జ్ కాదు. ఇంట్లో నమాజ్ చేయడం మంచిది, అఫ్జల్. కానీ వారు మస్జిద్కు రావాలనుకుంటే వారిని అడ్డుకోవడం సున్నత్కు విరుద్ధం. ఏర్పాట్లు లేకపోతే ఎక్కడా, పర్ద లేకపోతే, ప్రత్యేక స్థలం లేకపోతే, అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో నమాజ్ చేయడం మంచిది. దీన్ని కారణంగా చూపించి ఎప్పటికీ ద్వారాలు మూసేయడం సరైంది కాదు. చివరి సందేశం, మనం అడ్డుకునేవారు కాకూడదు, మనము సులభత కలిగించేవారు కావాలి. ఎందుకంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కాలం నుండి కొనసాగుతున్న విషయాన్ని, దాన్ని ఆపే హక్కు ఎవరికీ లేదు.